హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్ 10th లెసన్ నుంచి మొక్కలలో పోషణ అనే లెసన్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాము. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. 6th క్లాస్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ సైన్స్ టెక్స్ట్ బుక్ చేయడం జరిగింది. అలానే 7th క్లాస్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. సో అందరూ టెక్స్ట్ బుక్స్ చదవండి. ఫస్ట్ బిట్ ఏంటంటే కిరణ జన్య సంయోగ క్రియలో ఉపయోగించే ముడి పదార్థాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ మూడు కూడా యూజ్ చేస్తాం. అంటే మన ఆన్సర్ అన్నిటినీ కూడా యూజ్ చేస్తాం. క్రింది వాటిలో కీటకాహారపు మొక్కను గుర్తించము. కీటకాహారపు మొక్క ఏంటి అంటే కనుక నెపంథిస్. ఆకుపచ్చని మొక్కల్లో లెంటిసెల్స్, లెంటి కణాలు దేని మీద ఉంటాయి అంటే కాండం మీద, అలానే బెరడు మీద. కాండం మీద, బెరడు మీద లెంటిసెల్స్, లెంటి కణాలు అనేవి ఉంటాయి. సూక్ష్మ పోషకం కానిది ఏంటి అంటే అసలు సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి? నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఈ మూడు కూడా సూక్ష్మ పోషకాలు. సో పైవన్నీ కూడా సూక్ష్మ పోషకాలే, అంటే మైక్రోన్యూట్రియంట్స్ అన్నమాట. లెగ్యూమ్ జాతి మొక్కలు వేటితో సహజీవనం చేస్తాయి? బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి. మొక్కల్లో బాష్పోత్సేక భాగాలుగా పత్రాలు పనిచేస్తాయని వివరణ ఇచ్చినవారు. సో వివరణ ఇచ్చింది ఎవరంటే కనుక స్టీఫెన్ హేల్స్ అనే సైంటిస్ట్ మొక్కల్లో బాష్పోత్సేక భాగాలుగా పత్రాలు పనిచేస్తాయి, అంటే లీవ్స్ అనేవి పనిచేస్తాయి అని చెప్పారు. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచే కాకుండా అవి గ్రహించే నీరు కారణం అవుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే కనుక వాన్ హెల్మెంట్ అనే వ్యక్తి మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచే కాకుండా అవి గ్రహించే నీరు కారణం అవుతుందని కూడా చెప్పారు. మొక్కలకు వంటిల్లు వంటివి అంటే ఆహారం తయారు చేస్తాయి కదా, ఏంటి అవి? లీవ్స్ ద్వారా మొక్కకు ఆహారం అనేది తయారవుతుంది. పత్రాలలోని ఆకుపచ్చటి పదార్థం ఏంటి అంటే కనుక క్లోరోఫిల్. వరి పొలాల్లో కానీ గోధుమ పొలాల్లో కానీ ఆకులు పసుపచ్చుగా మారినప్పుడు వ్యవసాయదారులు చల్లే పదార్థం ఏంటండి? యూరియా. మొక్కలలో వాయు వినిమయం జరిపే భాగాలు ఏంటి అంటే కనుక పత్రరంధ్రాలు, అలానే లెంటిసెల్స్. ఈ రెండు కూడా జరుపుతాయి. మొక్క యొక్క భాగాలు మొక్కలను భద్రపరిచే స్థలంని ఏమంటారంటే హెర్బేరియం అంటారు. అక్వేరియంలో ఫిషెస్ని ఎలా స్టోర్ చేస్తారో అలానే మొక్కల్ని స్టోర్ చేసే ప్లేస్ని, భద్రపరిచే ప్లేస్ని హెర్బేరియం అంటారు. ఇతర మొక్కలపై ఆధారపడే పరాన్నజీవి మొక్క ఏంటి అంటే కనుక కస్కూట. కీటకాహార మొక్కలు ఏంటంటే కనుక స్వయం పోషకాలు. లెగ్యూమ్ జాతి మొక్కలో వేర్లలో నివసించే బ్యాక్టీరియా పేరు ఏంటంటే రైజోబియం. మొక్కల్లో తయారైన ఆహారం వేటిలో నిల్వ ఉంటాయి? మొక్కల్లో తయారైన ఆహారం మొత్తం పత్రాలలోను, వేర్లలోను, కాండంలోను స్టోర్ అయి ఉంటాయి. హస్టోరియా అనగా వేరు అని అర్థం. కింది వాటిలో కీటకాహారపు మొక్క ఏంటంటే ఫ్లై ట్రాప్ అన్నమాట. ఆహారాన్ని ఆవాసాన్ని పంచుకునే మొక్కలు లైకెన్లు.
మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకాలలో లేనిది ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. లేనిది ఏంటి అంటే కనుక యూరియా. సో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఈ మూడు కూడా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటారు. సో యూరియా అనేది సూక్ష్మ పోషకం కాదు. కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు కానిది. అంత్య ఉత్పన్నాలు కానిది ఏంటి అంటే కనుక కార్బన్ డైఆక్సైడ్. సో తెలియాలంటే అంత్య అంటే ఏంటి, లాస్ట్లో వచ్చేది కదా. కిరణ సంయోగ క్రియ అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఏమొస్తుంది, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ డైఆక్సైడ్, సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. సో అంతే ఏమొచ్చింది మనకి, హైడ్రోజన్ డైఆక్సైడ్ అంటే వాటర్ వచ్చింది. సో ఇక్కడ ఉత్పన్నాలు కానిది అడుగుతున్నారు. ఉత్పన్నాలు కానిది ఏంటి, కార్బన్ డైఆక్సైడే కదా. అంత్య ఉత్పన్నాలు కానిది గ్లూకోజ్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇవి అంత్య అంటే లాస్ట్లో వచ్చేవి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడ ఉంది, ముందు ఉంది. సరైన వాక్యం గుర్తించము. మొక్కలు నేల నుండి గ్రహించి వాటి ఆధారంగా ఆహారం తయారు చేస్తాయని చెప్పింది అరిస్టాటిల్. మొక్కలు పెరుగుదలకు అవసరమయ్యే పదార్థాలు కేవలం నేల నుండి మాత్రమే లభ్యం కావు అని చెప్పింది ఎవరు, వాన్ హెల్మెంట్. వాన్ హెల్మెంట్. మొక్క గ్రహించే నీటి ద్వారా అది బరువు పెరుగుతుంది అని చెప్పింది. ఆప్షన్ 2 కూడా రాంగే, ఆప్షన్ 3 కూడా రాంగే. వాన్ హెల్మెంట్ ఎవరండి చెప్పింది, మొక్క గ్రహించే నీటి ద్వారా అది బరువు పెరుగుతుందని చెప్పింది ఎవరు, వాన్ హెల్మెంట్. గాలి పీల్చే విషయంలో మొక్కలకు విరుద్ధంగా జంతువులు వాయు వినిమయం ఉందని, జంతువులు గాలిని కలుషితం చేస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే కనుక ప్రీస్ట్లే చెప్పారు. మొక్కలు సూర్యకాంతి సమక్షంలోనే శ్వాసిస్తాయని మరియు ప్రీస్ట్లే ప్రయోగాలను వివిధ సందర్భాల్లో పరిస్థితుల్లో నిర్వహించిన వ్యక్తి ఎవరు అంటే కనుక ఇంజన్హౌస్. క్రింది వాక్యాలను పరిశీలించండి. విల్లో మొక్క ప్రయోగాలు 16వ శతాబ్దంలో బెల్జియం శాస్త్రవేత్త నిర్వహించారు అనేది రాంగ్. పత్రాలు బాష్పోత్సేక భాగాలని హేల్స్ తెలిపారు, కరెక్ట్. మొక్కలు కాంతిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటారని మొట్టమొదటిగా ఇంజన్హౌస్ తెలిపారు అనేది రాంగ్. మొక్కలు నీటి నుండి గాలి నుండి ఆహారాన్ని సేకరిస్తాయి, గ్రహిస్తాయి, కరెక్ట్. పసుపచ్చుగా వరి గోధుమ పొలాలలో ఆకులు మారినప్పుడు రైతు పంటలపై యూరియా చల్లుతారు, కరెక్ట్. ఆకులను ఆకుపచ్చ రంగును వేడి నీళ్ళ సహాయంతో తొలగించవచ్చు, కరెక్ట్. సో పైవన్నీ కూడా కరెక్ట్. వేడి నీళ్ళతో కానీ ఆల్కహాల్తో కానీ తొలగించవచ్చు. సరికాని జతను గుర్తించండి అన్నారు. ఆల్కహాల్ ఆకులు పిండి పదార్థాన్ని లేకుండా చేస్తుంది, రాంగ్. మొక్కలు నేల, నీరు, గాలి నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. సూర్యుని ద్వారా సన్లైట్ పడినప్పుడు మెయిన్ కావాల్సింది సన్లైట్, ఇవన్నీ కూడా సెకండరీ. నెక్స్ట్ హెర్బేరియం అనగా మొక్క మొత్తాన్ని కూడా భద్రపరచగల ప్రదేశం. హస్టోరియా అనగా దతుర మొక్కలోని భాగం, కరెక్ట్. పూతిక ఆహారులు అంటే శీలింధ్రాలు అంటే ఏంటి, ఫంగై. సో
సో పూతికాహారులు అంటే ఏంటంటే సాప్రోఫైట్స్ అన్నమాట. సాప్రోఫైట్స్లో ఉండేది ఏంటంటే ఫంగై. నెక్స్ట్, శిలీంధ్రాలు శైవల సమూహంపై దాడి చేస్తాయి. కరెక్ట్. శైవలాలు శిలీంధ్రాలు సహజీవనం చేస్తాయి. కరెక్ట్. సమతల పరాన్న జీవితానికి లైకెన్ ఉదాహరణ. శైవలాలను శిలీంధ్రాలు కాపాడతాయి. శిలీంధ్రాలకు శైవలాలు ఆహారాన్ని అందిస్తాయి. సో మొత్తం అన్నీ కూడా కరెక్టే. సరికానిది ఏంటో గుర్తించమని చెప్పారు. పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలోకి పంపే బాష్పోత్సేకం భాగాలకు వివరణ ఇచ్చినవాడు స్టీఫెన్ హేల్స్. కరెక్ట్. పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలోకి పంపే బాష్పోత్సేకం భాగాలకు వివరణ ఇచ్చినవాడు స్టీఫెన్ హేల్స్. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటి తెలిపిన శాస్త్రవేత్త ఎవరంటే కనుక స్టీఫెన్ హేల్స్. వాన్ హెల్మెంట్ కాదు. ఎవరు? స్టీఫెన్ హేల్స్. విల్లో మొక్కపై 5 సంవత్సరాలు ప్రయోగం చేసినవాడు వాన్ హెల్మెంట్. వాన్ హెల్మెంట్. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించినవాడు స్టీఫెన్ హేల్స్. కరెక్ట్. సో ఆప్షన్ బి అండ్ సి అనేవి రాంగ్. నెక్స్ట్, మొక్క వేర్ల ద్వారా నీటిని నేల నుంచి గ్రహిస్తాయి. మొక్క వేర్లు ద్వారా నీటిని నేల నుంచి గ్రహిస్తాయి. పత్రాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరగదు అంట. వాయు వినిమయం జరుగుతుంది. సో ఏ కరెక్ట్, బి కరెక్ట్ కాదు. క్రింది వాటిలో సరైన వాక్యం గుర్తించండి. నత్రజని తక్కువగా ఉండే నేలలో పెరిగే మొక్కలు కీటకాహార మొక్కలు. కరెక్ట్. కుళ్ళిన ఆహార పదార్థాల మీద పెరిగే మొక్కలు పుతికాహారులు అంటే సాప్రోఫైట్స్. లెగ్యూమ్ జాతి మొక్కల బెరడులో బ్యాక్టీరియా ఉంటుంది. బెరడులో కాదు, యాక్చువల్లీ వేర్లలో బ్యాక్టీరియా ఉంటుంది. లెగ్యూమ్ జాతి మొక్కల వేర్లలో బ్యాక్టీరియా ఉంటుంది. కస్కూట అనేది కీటకాహార మొక్క. రాంగ్. కీటకాహార మొక్కలు అంటే ఏంటంటే డ్రాసియా, యూట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రాప్. డ్రాసియా, యూట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రాప్ అనేవి కీటకాహార మొక్కలు. కస్కూట అనేది కాదు. సో నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి. పత్రరంధ్రాలు వాయు వినిమయానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్. ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేవి మాంసాహారులు. రాంగ్. బంగారు తీగ కస్కూట అనేది అదితేయ మొక్క నుంచి ఆహారాన్ని పొందుతుంది. కరెక్ట్. ఆహారాన్ని ఆవాసాన్ని పంచుకునే మొక్కలు పుతికాహారులు. ఒకసారి ఇది మీరు చెక్ చేయండి. దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. జతపరచండి. మ్యాచింగ్ అడుగుతున్నారు. వాన్ హెల్మెంట్ ఏం చేశారు? విల్లో మొక్కపై ప్రయోగాలు చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే కనుక వాన్ హెల్మెంట్. స్టీఫెన్ హేల్స్ ఏం చేశారు? మొక్కల బాష్పోత్సేకం మీద ప్రయోగాలు చేశారు. నెక్స్ట్, ప్రీస్ట్లే ఏం చేశారు? మొక్కలు జంతువుల వాయు మార్పిడి మీద అధ్యయనం చేశారు. ఇంజిన్ హౌస్ ఏంటంటే మొక్కలకు కాంతి అవసరమని చెప్పారు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి అన్నారు. సో లైకెన్లలో శైవలము శిలీంధ్రము కలిసి నివసిస్తాయి.
కలిసి నివసిస్తాయి అనేది రాంగ్. సహజీవనానికి ఉదాహరణ సాయిలోన్, లైకెన్స్, చిక్కుడు జాతి మొక్కలు. యాక్చువల్లీ ఇవేంటంటే లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కలు, సహజీవనానికి కాదు. సో ఇది కూడా రాంగ్. శిలీంధ్రానికి కావలసిన ఆహార పదార్థాలు శైవలాలు అందించవు అనేది కరెక్ట్. శైవలాలు తీవ్రమైన కాంతి నుంచి శిలీంధ్రాలను రక్షిస్తాయి అనేది కరెక్ట్. క్రింది వాటిలో సరి కాని వాక్యం ఏంటని అడుగుతున్నారు. సో ఖండాలపైన, శాఖలపైన, ఆకులపైన పసుపు రంగులో దారం మాదిరిగా నిర్మాణాలను కలిగిన మొక్క డ్రాసియా అనేది రాంగ్. అదేంటండి? కస్క్యూటా. బంగారు దారం అన్నది ఏంది అంటే కనుక కస్క్యూటా. పసుపు రంగు కానీ బంగారు దారం కానీ కస్క్యూటా. ఆప్షన్ 1 రాంగ్. పరాన్నజీవి మొక్కలకు ఆహారం గ్రహించుటలో ఉండే ప్రత్యేకమైన వేళ్ళు హస్టోరియా కరెక్ట్. నత్రజని, పొటాషియం, భాస్వరం అనేవి సూక్ష్మ పోషకాలు లేదా స్థూల పోషకాలు. కాండాలపైన, శాఖలపైన, ఆకులపైన ఉండే దారాల వంటి నిర్మాణం కలిగిన మొక్క కస్క్యూటా లేదా బంగారు తీగ. మొక్కల ఆకుల నుంచి ఆవిరి రూపంలో విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. నెక్స్ట్, మొక్కలలో వాయు వినిమయానికి సహాయపడే భాగాలు ఏంటి అంటే కనుక పత్రరంధ్రాలు, లెంటిసెల్స్. ఈ రెండు కూడా. ఆహారం కోసం అతిథేయి మొక్కను కూడా చంపగలిగే పరాన్నజీవి ఏంటి అంటే కనుక కస్క్యూటా. దాని ఆహారం కోసం అది ఎక్కిన ఆ క్రీపర్ ఏదైతే ఎక్కుతుందో ఆ మొక్కను కూడా చంపేస్తుంది. సో మాంసాహార మొక్కలకు కీటకాలు అవసరం. ఎందుకంటే వాటి నత్రజని అవసరాలను తీర్చుకోవడానికి, అంటే నైట్రోజన్ని రీప్లేస్ చేసుకోవడానికి. నెక్స్ట్, కీటకాహార మొక్కలకు సంబంధించి సరైనది కానిది ఏంటి అంటే కీటకాహార మొక్కలు స్వయం పోషకాలు అనేది కరెక్ట్. కీటకాహార మొక్కలను మాంసాహార మొక్కలని అంటాం అనేది కరెక్ట్. నెక్స్ట్, కీటకాహార మొక్కలు సహజీవనం జరుపుతాయి అనేది రాంగ్. కీటకాహార మొక్కలు కీటకాల నుండి నత్రజనిని గ్రహిస్తాయి అనేది కరెక్ట్. సో కానిది ఏంటంటే కనుక ఆప్షన్ 3. సో ఇవన్నీ బిట్స్ ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్, జీవులలో శ్వాసక్రియ అనే లెసన్ చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి బిట్స్ కంపల్సరీ అడుగుతారు. సో ఆ లెసన్ను నెక్స్ట్ చూసుకుందాం. థ్యాంక్ యూ.